హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగారు నా ఫీడింగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపించమని. వాళ్ళ కోసమే సపరేట్గా ఈ ఫీడింగ్ ఫ్రాక్స్ కలెక్షన్ వీడియో అయితే చేస్తున్నానండి. ఇందులో 8 ఫీడింగ్ ఫ్రాక్స్ చూపిస్తానండి మీకు. అందులో కొన్ని మింత్రాలో తీసుకున్నవి ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి తీసుకున్నానండి. నాకు గుర్తున్నంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. ప్రైజెస్ కూడా పక్కన పిక్లో అటాచ్ చేస్తాను టోటల్గా అంతా. మళ్ళీ ఇంకా లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం వీడియో. మన ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ అండి. మొత్తం ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది అనమాట. మన ఫీడింగ్ మదర్స్కి అందరికీ ఇంపార్టెంట్ ఏంటి? జిప్పే కదా. ఇక్కడ జిప్ అనేది చాలా మనకి కంఫర్టబుల్గా వచ్చింది అనమాట. పైనుంచి కింద వరకు ఫీడింగ్ జిప్ అనేది వస్తుంది టోటల్గా. మొత్తం ఇలా నెక్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు. మనం బయట ఎక్కడికైనా వేసుకెళ్దామన్నా బాగుంటుంది. మొత్తం టోటల్గా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి. ఇది 3/4 హ్యాండ్స్ కూడా వచ్చింది. మొత్తం టోటల్గా ప్రింట్ అంతా ఇలా వస్తుంది అనమాట. నేను ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను మీకు. ఇది నేను మింత్రాలో నుంచి తీసుకున్నానండి. సైజు S పెట్టుకున్నాను దీనికి. నెక్స్ట్ మనం ఇంకో ఫ్రాక్ వచ్చేద్దామండి. ఇది కూడా ఇంతకు ముందు బ్రాండ్ నుంచే అండి, సేమ్. ఆ బ్రాండ్ నచ్చి ఇది పెట్టుకున్నట్టున్నాను. మొత్తం ఇది టోటల్గా ఇలాంటి ప్రింట్తో వస్తుంది అనమాట. ఇలా వీనెక్ వచ్చింది కొంచెం. ఇది 3/4 హ్యాండ్సే. ఫీడింగ్ జిప్ చెప్పాను కదండి. మొత్తం టోటల్గా కంఫర్టబుల్గా పైనుంచి కింద వరకు ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇలాగా టై చేసుకోవడానికి, అడ్జస్ట్ చేసుకొని టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ పెట్టుకున్నా పర్లేదండి. ఇది నేను ఏంటంటే ముందే అంటే పోస్ట్ డెలివరీకి కాదు, ప్రీ డెలివరీ ముందే పెట్టేసుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలోనే పెట్టేసుకున్నాను. రెండింటికి యూజ్ అవుతుంది కదా. తర్వాత ఫీడింగ్ ఇవ్వచ్చు. అంతకుముందు కొంచెం మన బంప్ అది కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ముందే పెట్టేసుకున్నాను. అందుకని S సైజ్ పెట్టేసుకున్నానండి. లేకపోతే మీడియం పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉండేదాన్ని. యాక్చువల్గా S కూడా నాకు బాగానే సరిపోయినాయి, బాగానే వచ్చిందనమాట. టోటల్గా అంతా ఇలాంటి ప్రింట్తో వచ్చేసింది. ఇది కూడా ఒకసారి వేసుకొని నెక్స్ట్ ఇది ఏంటంటే, ఈ డ్రెస్ వచ్చేసి ఇలా బాందిని ప్రింట్. ఇప్పుడు ఏదో బాందిని ప్రింట్ ఉంటుంది కదండి, అది. ఇది కూడా ఎస్ఏ పెట్టుకున్నా. దీనికి ఏంటంటే జిప్స్ కాదనమాట, ఓపెన్ బటన్స్. ఇవన్నీ ఓపెన్ బటన్స్, ఓపెన్ చేసుకోవచ్చు. ఫీడింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ దీనికి కొంచెం వెరైటీ మార్చడానికి ఇలాగ కోల్డ్ షోల్డర్ హ్యాండ్స్తో వచ్చి ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చిందనమాట. టోటల్గా ఇలాంటి ప్రింట్తో మొత్తం వస్తుంది. ఇది మంచి పింక్ కలర్ అండి. మంచి ఫ్రాక్. ఇది కూడా కొంచెం లుక్ బాగుంటుంది. ఫీడింగ్ కూడా బాగానే ఉంటుంది. పైన వేరే క్లాత్ ఏదైనా కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకొని ఇలాంటివి బయట వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయండి. మన నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. ఇది చాలా కంఫర్ట్. నాకున్న ఫీడింగ్ ఫ్రాక్స్లో నేను ఎక్కడికైనా బయటకు వేసుకెళ్ళాలంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఇదనమాట. ఎందుకంటే చాలా కంఫర్టబుల్, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది కొంచెం డార్క్ పింక్ మీద ఇలాంటి ప్రింట్ వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంటుందండి. చాలా క్వాలిటీ అది బాగుంటుంది. హ్యాండ్స్ దగ్గర ఇలా టై చేసుకోవడానికి ఇచ్చారు. ఇంకా ప్లస్ నెక్ దగ్గర కూడా ఇచ్చారు. దీనికి కూడా జిప్స్ అనేవి కరెక్ట్గా మనకి ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ సూటబుల్ వరకు వచ్చింది అనమాట. ఇది మంచి ట్రెండీగా ఉంటుంది వేసుకోవడానికి, మంచి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. నేను మంచిగా సజెస్ట్ చేస్తానండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా. నేను ఇది కూడా స్మాల్ సైజే అండి. ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నాను. ఇంకా మింత్రాలో నుంచి మన లాష్ ఫీడింగ్ ఫ్రాక్ వచ్చేద్దామండి. ఇది కూడా స్మాల్ సైజ్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ అనమాట.
బ్లాక్ కలర్ వచ్చేసి ఇలాగ బర్డ్ ప్రింట్స్ ఒకటి ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ టై చేసుకోవడానికి ఇలా ఇదండి, మన వేస్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలాగా థ్రెడ్స్ ఇచ్చారనమాట. థ్రెడ్స్ ఇచ్చి మన జిప్ కూడా ఇలా సఫిషియెంట్గా ఉంటుందండి. ఈ బ్రాండ్ ఉంది కదండి, అనైనా బ్రాండ్ అంట. ఈ బ్రాండ్ నుంచి నేను ఒక 3-4 ఫ్రాక్స్ వరకు తీసుకున్నాను మింత్రాలో. కాస్ట్ అన్నీ సేమే ఉన్నాయండి, 900 వరకు ఉన్నాయి ఈ ఫీడింగ్ ఫ్రాక్స్ అన్ని మింత్రాలో. ఒకసారి నేను లింక్స్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది మాత్రం చాలా కంఫర్టబుల్ అండి, కాటన్ క్లాత్. బయటకి ఎక్కడికైనా వేసుకెళ్ళాలన్నా సరే లెంత్ అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. నేను వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నామండి. ఇవన్నీ నాకు 900 వరకు పడిపోతున్నాయి, కొంచెం బాగా కాస్ట్లీ అయిపోతున్నాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రియా డిజైనర్ అని చెప్పి ఒక పేజ్ ఉందండి. అందులో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొంచెం ఇట్లా పార్టీ వేర్ లుక్తో ఫీడింగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను వీళ్ళ దగ్గర కూడా జిప్ అనేది కూడా చాలా సఫిషియంట్ లెంత్ వరకు ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ ఫీడింగ్ ఫ్రాక్స్ కూడా బాగా నచ్చి వాళ్ళ పేజ్ నుంచి ఒక 2 ఆర్డర్ చేశాను అనమాట. లెంత్ కూడా చూడండి బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చి మొత్తం ఇంకా మొత్తం ఫ్రాక్ అంతా మాత్రం ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ నెక్ దగ్గర మాత్రం ఇలా హైలైట్గా చక్కగా మంచి పార్టీ వేర్ లుక్ లాగా, ఏదైనా చిన్న పార్టీస్ ఉంటే అప్పుడు మనం ఫీడింగ్ ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం పార్టీ వేర్ లుక్లో కూడా కావాలి కాబట్టి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట. మా యోచన అన్నప్రాసంగా ఇదే వేసుకున్నానండి. శారీస్ అయితే నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి అని చెప్పి తీసి పెట్టడం, ఇంక ఇలాంటి ఫ్రాక్సే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆ సేమ్ పేజ్ నుంచి ఇంకొక మంచి పర్పుల్ కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వాళ్ళ దగ్గర నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. ఎల్ అంటే వాళ్ళ దగ్గర 36 బస్ సైజ్ అనమాట. ఇక్కడ కూడా అండి ఇది చూడండి, అసలు ఇక్కడ జిప్పే కనిపించదు, అంత బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసి ఇలా ఫ్లేర్ హ్యాండ్స్, రఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. రఫుల్ హ్యాండ్స్, నెక్ దగ్గర కూడా రఫుల్ నెక్ అంతా ఇచ్చేసి మొత్తం మన ఫ్రాక్ అంతా కూడా ఇలాంటి మొత్తం అంతా పర్పుల్ కలరే వచ్చేసింది అనమాట. ఇది కూడా మంచి పార్టీ వేర్ లుక్తో ఫీడింగ్ ఫ్రాక్ అనమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇవన్నీ కూడా నాకు 550 ఎంతో పడ్డాయండి. ఈ 2 వాళ్ళ పేజ్లోంచి తీసుకున్నాను. తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కంఫీ కలెక్షన్స్ అని ఒకటి ఉంటుందండి. మొత్తం అది మెటర్నిటీ వేర్కి రిలేటెడే. అందులో కూడా 500 లోపు ఫ్రాక్స్ అన్నీ కూడా వస్తాయి, మంచి మంచి ఫ్రాక్స్. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. ఇవి క్లాత్ కూడా ఇవి జార్జెట్ టైప్ అండి క్లాత్, అవి వాళ్ళ దగ్గర తీసుకున్నవి. వీళ్ళ దగ్గర తీసుకున్న ఇది కూడా కంఫీ కలెక్షన్స్ నుంచి తీసుకున్నట్టున్నాను. నెక్ అంతా ఇలా వస్తుంది, ఫ్లేర్ హ్యాండ్స్ వచ్చేసి. ఇది ఫీడింగ్ కూడా సఫిషియంట్ లెంత్ ఉంటుంది. మొత్తం మన ఫ్రాక్ అంతా కూడా ఇట్లా వచ్చేసింది. ఇది బాగుంటుందండి. ఇవి కూడా నాకు ఎంత 600 రేంజ్లో ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నవన్నీ 600 లోపు ప్రైజెసే అండి. ఇలా టై చేసుకోవడానికి బ్యాక్కి నాట్ ఇచ్చారనమాట. ఈ ఫ్రాక్ కూడా బాగుంటుంది, వేసుకొని వచ్చి చూద్దాం. నెక్స్ట్ ఈ 2 పేజెస్ నుంచే తీసుకున్నానండి. రియా డిజైనర్ కంఫీ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇవి కూడా కంఫీ కలెక్షన్స్ నుంచి. ఇది కూడా బాగానే ఉంటుంది. మొత్తం ఫ్లోర్ కొంచెం ఆర్గాంజా టైప్ వచ్చి హ్యాండ్స్ దగ్గర ఇట్లా వచ్చి మొత్తం అంతే ఈ లుక్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అంతా దీని జిప్ కూడా చాలా పెద్దది ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చారు. ఇంకా మన లాస్ట్ ఫ్రాక్ వచ్చేద్దాం. ఇది నేను చాలా రేర్గా వేసానండి, ఒక 2 టైమ్స్ వేసుకొని ఉంటాను ఈ ఫ్రాక్. అంతే ఏంటంటే స్లీవ్లెస్ హ్యాండ్స్, ఎందుకంటే పైన ఇలాగా
వేరే అది క్లాత్ ఇచ్చేసారు కదా, కాబట్టి మనకి ఇదంతా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రాక్ అంతా ఈ ప్రింట్తో, ఇది కొంచెం లైట్ బేబీ పింక్ అలా. నా టోటల్ 10 ఫీడింగ్ ఫ్రాక్స్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ ఫీడింగ్ ఫ్రాక్స్ నచ్చిందో నాకు చెప్పండి. కొంచెం ప్రైజెస్ అవి ఎక్కువ ఉన్నట్టు మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కూడా నేను సెర్చ్ చేసి దాని రివ్యూ కూడా చూద్దాం. మనం మంచి రీజనబుల్ ప్రైజెస్లో కూడా చూద్దాము. ఈ ఫీడింగ్ ఫ్రాక్స్ మాత్రం నేను మింత్రాలో తీసుకున్నాయి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. నేను చాలాసార్లు వేసుకున్నాను ఆ ఫీడింగ్ ఫ్రాక్స్. నాకు ఇప్పటికి కూడా ఆ ఫీడింగ్ ఫ్రాక్స్ అనేవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నాను కదా, అవి కూడా మంచి పార్టీవేర్ లుక్తో ఉంటాయి. బయట ఎక్కడన్నా స్మాల్ బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే మనకి ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్రాక్స్ కూడా చూడటానికి బాగుంటాయి అన్నమాట ఫ్రాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాంటి కలెక్షన్ వీడియోస్ చేయక్క, బ్లాక్ బీడ్స్ చేయక్క అని చెప్పి మీరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా నాకు ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు ఇవ్వండి. నేను కంపల్సరీగా మీకోసం అలాంటి కలెక్షన్ అంతా తీసుకొచ్చి నేను మీకు రివ్యూ ఇస్తాను కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.